అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 6 విందాం. శ్రావ్య వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతూ కొంచెం బాధగా, నన్ను క్షమించు మమ్మీ, మీరు నన్ను అర్థం చేసుకోరేమో అని అనుకున్నాను. ఆ దేవుడు నాకు వరల్డ్లోనే బెస్ట్ అమ్మానాన్ని ఇచ్చినా కూడా నేను మిమ్మల్ని అనుమానించాను. ఐఎమ్ సారీ మమ్మీ అంది శ్రావ్య. దానికి సత్యగారు, పిచ్చిపిల్ల, నీ ప్లేస్లో ఎవరున్నా అలానే ఆలోచిస్తారు. ఇక నువ్వేం దిగులు పెట్టుకోకు, సరేనా? నువ్వు ఈ పెళ్ళిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావు కదా అని అడిగారు సత్యగారు. ఆ మాటలకి శ్రావ్య, అవును మమ్మీ, మీరు నా పెళ్ళి చూడలేదనే బాధ తప్పించి ఈ పెళ్లి గురించి నాకు ఇంకెటువంటి అబ్జెక్షన్ లేదు. ఇక్కడ అందరూ మంచివాళ్లే మమ్మీ, నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో తెలుసా? అత్తయ్య గారేమో కూతుర్లా, అలానే నా తోటికోళ్ళు పద్మక్క నన్ను సొంత చెల్లెల్లా చూసుకుంటోంది. నేను భోజనం చేయకపోతే నీలానే నన్ను బ్లాక్మెయిల్ చేసి మరీ గోరుముద్దలు తినిపించింది. శ్రావ్య చెప్పేదంతా వింటూ, నువ్వు చెప్పేదంతా వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. సరే, రేపు వచ్చాక మిగిలిన మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు నువ్వు మీ డాడీకి కాల్ చేసి డిస్టర్బ్ చేయకు. నీకు పెళ్ళయింది, నువ్వు ఇంక పిల్ల చేష్టలు మానేసి బుద్ధిగా ఉండు, సరేనా అన్నారు సత్యగారు. మమ్మీ, నేనేమో అలా చెయ్యను, నువ్వే అలా అంటున్నావు అని బొంగమూతి పెట్టుకుంది శ్రావ్య. హహా, అవునా? మరి ఇప్పుడు బొంగమూతి పెట్టుకుని అలగడాన్ని ఏమంటారో మరి అన్నారు సత్యగారు. ఆ మాటకి శ్రావ్య షాక్ అయి, మమ్మీ నువ్విక్కడే ఉన్నావా అని చుట్టూ చూస్తోంది. నేను మీ అమ్మనే, నాకు తెలియదు నా కూతురు గురించి అని నవ్వి, సరే సరే, నేను ఇంకా చాలా షాపింగ్ చేయాలి, రేపు కలుద్దాం అని చెప్పి బాయ్ చెప్పి కాల్ కట్ చేశారు సత్యగారు. శ్రావ్య కూడా బాయ్ చెప్పి, లవ్ యూ మమ్మీ, లవ్ యూ సో మచ్ అనుకుని ఒకసారి డాడీతో కూడా మాట్లాడదాం అనుకుని, వద్దులే డాడీ బిజీగా ఉన్నారందుగా మమ్మీ, రేపు వాళ్ళు వచ్చాక డైరెక్ట్గా మాట్లాడదామని మిస్ యూ డాడ్ అనుకుని మొబైల్ సుశీల గారికి ఇవ్వడానికి బయటకు వచ్చింది. హర్ష బిజినెస్ మీటింగ్ పని మీద బయటకు వెళ్ళాడని తెలిసి హర్షకు కాల్ చేసి త్వరగా ఇంటికి రమ్మన్నారు విజయ్ గారు. శ్రావ్య ఇల్లంతా చూస్తూ, నేను ఇప్పటి వరకు సరిగా గమనించలేదు కానీ ఈ ఇల్లు రాజ్ ప్యాలెస్కి ఏమాత్రం తీసిపోదు అని అనుకుంటూ కిందకు వెళ్ళబోతున్న శ్రావ్యను అప్పుడే ఇంటికి వచ్చి ఫోన్ చూసుకుంటూ పైకొస్తున్న హర్ష చూసుకోకుండా డాష్ ఇచ్చాడు. దాంతో కింద పడ్డ శ్రావ్య, చచ్చాన్రా దేవుడా అని చేతులతో నడుము పట్టుకుని పైకి లేచి హర్షను చూసి, హే బుల్డోజర్, కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుస్తున్నావు? ఎదురుగా చెట్టంత మనిషి వస్తుంటే కనిపించడం లేదా అంది కోపంగా. అప్పటికే చరిత తనతో మాట్లాడడం లేదనే బాధ, అలానే తనుండాల్సిన ప్లేస్లో శ్రావ్య ఉండడంతో ఆమె మీద కోపంలో ఉన్న హర్ష ఇప్పుడు ఇంకా ఇలా తిట్టడం వల్ల ఇంకా కోపం వచ్చి శ్రావ్య చేయి పట్టుకుని తన చేయి మెలిపెట్టి ఆమెను వెనక్కి తిప్పి, ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇంకొక్కసారి నా దగ్గర కానీ గొంతు పెంచి మాట్లాడావనుకో ఏం చేస్తానో నాకే తెలియదు అన్నాడు కోపంగా. శ్రావ్య నొప్పికి విలవిల్లాడుతూ, రే బండసచ్చినోడా, తప్పు నువ్వు చేసి నన్నంటున్నావేంట్రా? అయినా అడగడం కూడా తప్పేనా? ముందు నా చెయ్యొదులు, నొప్పి పుడుతోంది. అయినా ఎవరైనా ఇలా పరాయమ్మాయిని, అందులోనూ పెళ్ళైన అమ్మాయి చేయి పట్టుకుంటారా? వదలరా ఇడియట్ అంది శ్రావ్య. శ్రావ్య మాటలకి హర్ష తన మనసులో, అదేంటి పరాయమ్మాయినంటోంది అనుకుని, దీనికి అసలు నాతో పెళ్ళైనట్టు తెలుసా, లేక పెళ్లిలో నన్ను అసలు చూడనే లేదా అనుకుని ఆలోచిస్తుంటే ఇంతలో శ్రావ్య, రే ఎవడ్రా నువ్వు, ముందు నా చెయ్యి వదిలి తీరిగ్గా అప్పుడు ఆలోచించుకో, లేదంటే మా అత్తయ్య గారితో చెప్తాను నీ పని అని ఏడుముఖం పెట్టుకుంది శ్రావ్య. ఆ మాటలకి హర్ష తన చెయ్యి వదిలేసి, డౌటే లేదు, ఈ అమ్మాయి పెళ్లిలో అసలు నా ఫేసే చూడలేదనుకుని, నేనెవరో నీకు నిజంగా తెలియదా అని అడిగాడు కొంచెం డౌట్గా. దానికి శ్రావ్య, నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీని అనుకుంటున్నావా, లేక నా హీరో ప్రభాస్ అనుకుంటున్నావా చూడగానే గుర్తుపట్టేయడానికి? ఆ మాటలకి హర్ష కోపం వచ్చి, సరే సరే లివ్ ఇట్, నేను నీతో వాదించలేను కానీ ఇంతకీ నీ పేరేంటి అని అడిగాడు హర్ష. రంగమ్మ అని చెప్పి, బాగుందనే పేరు అని అడిగింది వెటకారంగా. అస్సలు బాగోలేదు, రంగమ్మని కాకుండా రౌడీ రంగమ్మని పెడితే ఇంకా బాగుండేది అన్నాడు హర్ష కొంచెం వెటకారంగా. ఆ మాటలకు శ్రావ్య కోపం వచ్చి, రే అసలు నువ్వెవరో చెప్పు, ఈ ఇంట్లో వాళ్ళకి నువ్వేమవుతావు అని అడిగింది. శ్రావ్య మాటలకి హర్ష కళ్ళు చింతనిప్పుల మాదిరిగా మారిపోగా కొంచెం కోపంగా, ఇంకొకసారి రెస్పెక్ట్ లేకుండా నన్ను రేగి అన్నావే అనుకో పీక పిసికి చంపేస్తాను అన్నాడు. ఆ మాటలకి శ్రావ్య కొంచెం భయపడి ఏదో అనుభూతుండగా ఇంతలో హర్షకు కాల్ రావడంతో శ్రావ్య వైపు చూసి, గో టు హెల్ అని అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోయాడు. తన రూమ్ డోర్ లాక్ వేసి ఉండడంతో దీన్నెవరు లాక్ చేశారని హర్ష అనుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్, చిన్న
నువ్వు ఫ్రెష్ అవ్వడానికి కావాల్సిన నీ థింగ్స్ అన్నీ వేరే రూమ్లో పెట్టించాను అని రూమ్ చూపించి ఈ రోజుకి అక్కడే ఫ్రెష్ అయిపో అని హర్షకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రణయ్. హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోగానే శ్రావ్య ఆలోచిస్తూ, అవును అతన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుగా ఉందే, ఎక్కడ చూశానబ్బా అని ఆలోచిస్తూ, బాబోయ్ ఇప్పుడు నా ఈ చిన్న మెదడుకి స్ట్రెస్ పెట్టడం ఎందుకులే గాని గుర్తొచ్చినప్పుడు అదే గుర్తొస్తుందిలే అనుకుని అసలు ఎవరీ మానవుడు అతనే గుద్దేసి మళ్ళీ అతనే రివర్స్లో నన్ను కోపడుతున్నాడు. వామ్మో, ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే అనుకుంటే ఈ క్యాండిడేట్ ఎవరు కొంచెం తేడాగా ఉన్నాడు. ఎందుకైనా మంచిది ఇతనికి కొంచెం దూరంగా ఉండడమే బెస్ట్ అనుకుని కిందకు వెళ్ళి సుశీల గారు రూమ్ డోర్ నాక్ చేసి, అత్తయ్య గారు లోపలికి రావచ్చా అని అడిగింది. దానికి సుశీల గారు, అయ్యో రా తల్లి అని లోపలికి రమ్మన్నారు శ్రావ్యని. శ్రావ్య ఫోన్ ఇచ్చి, ఇదిగోండి అత్తయ్య గారు, ఫోన్తో అమ్మతో మాట్లాడాను, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఇప్పుడు నాకు ఏ దిగులు లేదు, ఐఎమ్ సో హ్యాపీ నౌ అని సంతోషంగా సుశీల గారిని హక్ చేసుకుని, అత్తయ్య పెళ్ళిలో మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను కదా, ఐఎమ్ సో సారీ అత్తయ్య అని కొంచెం బాధపడి, ఇప్పుడు నేను ఈ పెళ్ళిని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను అత్తయ్య అంది శ్రావ్య. శ్రావ్య మాటలకు సుశీల గారు చాలా సంతోషంగా శ్రావ్య చెంపలపైన చేతులు వేసి, నిజమా తల్లి నువ్వు చెప్పేది, నిజంగానే నాకు అన్నయ్య నువ్వు మనస్ఫూర్తిగానే స్వీకరిస్తున్నావా అని అడిగారు. సుశీల గారి మాటలకు శ్రావ్య, అవునత్తయ్య గారు నేను నిజంగానే చెప్తున్నాను, నా పెళ్ళి ఇలా నా పేరెంట్స్ లేకుండా జరిగిందన్న బాధ తప్పిస్తే నాకు ఇంకే బాధ లేదు. మమ్మీ కూడా మీ కుటుంబంలోకి నేను కోడలుగా అడుగుపెట్టినందుకు చాలా సంతోషించింది, అందుకే నాకు ఇంకెటువంటి అభ్యంతరం లేదు. ఆ మాటలకి సుశీల గారు కళ్ళనీళ్లతో సంతోషంగా శ్రావ్య నుదుటి మీద ముద్దు పెట్టుకుని, చాలా సంతోషం తల్లి, నువ్వు స్వీకరించినట్టే నాకు అన్నయ్య కూడా త్వరగా ఈ పెళ్ళిని స్వీకరిస్తే నాకు అంతే చాలు అని కొంచెం బాధపడ్డారు. ఆమెని చూసిన శ్రావ్య, మీరేం బాధపడకండి అత్తయ్య, ఆయన కూడా తొందరలోనే మారుతారు, ఆయన కూడా దీన్ని యాక్సెప్ట్ చేయాలి కదా, అప్పటి వరకు వేరే అమ్మాయిని తన వైఫ్గా ఊహించుకుని సడన్గా ఇంకొక అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది, అందుకే ఆయనకు కొంచెం టైం పడుతుంది, అలా అని నేనేం ఊరికి వదిలేయను, ఆయన మార్చుకోవడానికి నా ప్రయత్నాలు నేను చేస్తాను. ఆ మాటలు సుశీల గారు, నీకు తెలియదు తల్లి, ఆ కోపాన్ని నువ్వు భరించగలవో లేదో, వాడు కోపంలో ఏమైనా అంటే కొంచెం సర్దుకో తల్లి అంది సుశీల. అయ్యో అత్తయ్య మీరేం బాధపడకండి, నేనేం ఫీల్ అవ్వను, అనేది నా భర్తే కదా, భరిస్తాను. అలా అని ఎక్కువ చేశారే అనుకోండి, నేను అసలే సూర్యకాంతం టైప్, నా స్టైల్లో నేను ఆన్సర్ చెప్పి మీ అబ్బాయిని కొంచెం కంట్రోల్లో పెడతాను అని అంటూ కన్నుకొట్టి నవ్వింది. శ్రావ్య మాటలకి సుశీల గారు శ్రావ్య చెవిమేలేసి, అల్లరి పిల్ల, నాకన్నైనా కంట్రోల్లో పెడతావా హా అని ఆవిడ కూడా నవ్వి, సరే సరే నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో అన్నారు. దానికి శ్రావ్య, వామ్మో అత్తయ్య, రెస్ట్ తీసుకుని నాకు నీరసం వస్తోంది, నాకు బోర్ కొడుతోంది అత్తయ్య అంది గారాలిపోతూ. ఆ మాటలు సుశీల గారు నవ్వుకుని, సరే అయితే మా పక్క రూమ్లో మా పెద్దోడి పిల్లలు బన్ను చిన్ను ఉంటారు, వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయని చెప్పి పంపించారు. ఆ మాటలకు శ్రావ్య వెంటనే, వావ్ అలాగా అత్తయ్య, నాకు చిన్నపిల్లలన్నా వాళ్ళతో ఆడుకోవాలన్నా చాలా ఇష్టం, నేను ఇప్పుడే వెళ్తాను అని ఇందాక తనకు డాష్ ఇచ్చిన అబ్బాయి గురించి అడుగుదాం అనుకుని మర్చిపోయి వెళ్ళిపోయింది శ్రావ్య. శ్రావ్య వెళ్ళిపోయిన తర్వాత సుశీల గారు, ఎంత మంచిది పిల్ల, అసలు కల్మషమే లేదు, అందరితో ఎంత తొందరగా కలిసిపోతుందో, భలే అల్లరి పిల్లలా ఉంది, ఇలాంటి వాళ్ళు ఒక్కలుంటే చాలింటికి ఇల్లంతా సందడే, బంగారు తల్లి, అందుకే ఆ దేవుడు ఈ అమ్మాయి జాతకంతో నా కన్నయ్య జీవితాన్ని ముడిపెట్టి వాడు ఆయుష్ని పెంచాడని అనుకుంది. ఇక్కడ పిల్లల రూమ్లోకి వెళ్ళిన శ్రావ్య అక్కడ వాళ్ళు వీడియో గేమ్ ఆడుకోవడం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, హలో బన్ను, హలో చిన్ను, హౌ ఆర్ యూ అంది. దెబ్బకి చిన్ను బన్ను గేమ్ ఆపేసి హే పిన్ని అంటూ గెంతులు వేసుకుంటూ శ్రావ్య దగ్గరికి వెళ్ళారు. శ్రావ్య మోకాళ్ళపై కూర్చుని వాళ్ళిద్దరినీ దగ్గరే తీసుకుని ఇద్దరికీ నుదుటి మీద కిస్ ఇచ్చింది. పిన్ని, నువ్వు మాకు చాలా బాగా నచ్చావు తెలుసా, ఇంతకుముందు బాబాయ్ చేసుకుంటా అన్న ఆంటీ కన్నా నువ్వే బాగున్నావు అన్నాడు బన్ను. ఆ మాటలకు శ్రావ్య, అవునా అని అడిగింది. వెంటనే చిన్ను, అవును పిన్ని చాలా బాగున్నావు, అచ్చం బార్బీడాల్లా ఉన్నావు అంటూ శ్రావ్య బుగ్గలు పట్టుకుని లాగింది. చిన్ను మాటలకి శ్రావ్య, ఏం కాదు, నాకన్నా ఈ బార్బీడాలే చాలా బాగుంది అని చిన్ను బుగ్గను ముద్దు పెట్టుకుంది. అది చూసిన బన్ను శ్రావ్యం తన వైపుకు లాక్కుని, పిన్ని నువ్వు నా సైడ్ ఉండాలి, ఎందుకంటే బాబాయ్ కూడా దాని సైడే ఉంటాడు, ఎప్పుడు దానికే సపోర్ట్ చేస్తాడు, ఇద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తారు కూడా, అందుకే నువ్వు నా టీంలోనే ఉండాలి, అప్పుడు మనం ఇద్దరం కలిసి వాళ్ళిద్దరిని ఏడిపిద్దాం అన్నాడు. దానికి చిన్ను, ఏం కాదు,
పిన్ని కూడా నా టీంనే కదా పిన్ని అని అడిగింది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టుకుని. వాళ్ళ మాటలకి శ్రావ్య, "హహ, చూడు చిన్ను బంగారం, మనం ఎప్పుడైనా ఫైట్ చేసి గెలవాలంటే ఆపోజిట్ టీం కూడా మనకు సమానంగా ఉండాలి. అలా లేకుండా మీ ఇద్దరు కలిసి బన్నును ఒక్కడనే చేసి ఓడిస్తే మీరు గెలిచినట్టు అవుతుందా చెప్పు" అంది చిన్ను చెంపపై చేయి వేసి. శ్రావ్య మాటలకి చిన్ను ఆలోచిస్తున్నట్లుగా చెంపపైన వేలు పెట్టుకుని కొట్టుకుంటూ, "హా పిన్ని, నువ్వు చెప్పింది కరెక్టే" అంది. ఆ మాటలకి శ్రావ్య, "దట్స్ మై గర్ల్, చెప్పిన వెంటనే భలే అర్థం చేసుకున్నావు, మా చిన్ను చాలా తెలివైంది" అని మెచ్చుకుని, "సో ఇప్పటి నుంచి నేను మన బన్ను టీం అనమాట" అని బన్నుని దగ్గరే తీసుకుని హ్యాండ్ ఇచ్చింది. బన్ను కూడా తన హ్యాండ్లో చేయి కలిపాడు. శ్రావ్య చిన్ను వైపు చూసి, "ఇప్పటి నుంచి మన అపోనెంట్ టీమ్స్ మాత్రమే కాదు, మన ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కూడా" అని చెప్పి చిన్నుకు కూడా హ్యాండ్ చూపించింది. చిన్ను కూడా శ్రావ్యతో హ్యాండ్ కలిపి యాహూ అంటూ ముగ్గురు కలిపి గ్రూప్ హగ్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత శ్రావ్య తన మనసులో, ఇప్పటి వరకు నా భర్తగారు ఎలా ఉంటారో తెలియదు, అట్లీస్ట్ ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఇప్పుడు వీళ్ళని అడిగానంటే ఖచ్చితంగా, పిన్ని నీకు బాబాయ్ పేరు తెలియదా అని ఎగతాళిగా నవ్వుతారు. అనవసరంగా పిల్లల దగ్గర పరువు పోతుంది. మరి ఎలా తెలుసుకోవడం అని ఆలోచించి, హా ఐడియా అనుకుని పిల్లల్ని సోఫాలోకి తీసుకెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుని, "పిల్లలు, ఇంట్లో వాళ్ళందరూ మీ బాబాయ్ని ఏమని పిలుస్తారు" అని అడిగింది. దానికి చిన్ను, "మేమైతే బాబాయ్ని బాబాయ్ అనే పిలుస్తాం" అంది చిన్ను. చిన్ను మాటికి శ్రావ్య, పడింది పంచు అనుకుంది. వెంటనే బన్ను, "నాన్నమ్మ అయితే కన్నయ్య అని, అమ్మ అయితే మరిదిగారు అని." మధ్యలో శ్రావ్య, "తెలిసిందే కదా" అనుకుంది. ఆ తర్వాత చిన్ను అందుకుని, "డాడీ తాతయ్య అయితే చిన్న అని పిలుస్తారు." ఆ మాటలకి శ్రావ్య, "ఓ గాడ్, ఏంటి వీళ్ళెవరూ ఆయన పేరు పెట్టి పిలవరా? అలా అయితే ఆయన పేరు ఎలా తెలుసుకోవడం నేను? అత్తయ్య వాళ్ళని అడుగుదామంటే చాలా బాగోదు, మరి ఇంకెలా తెలుసుకోవడం? సర్లే, అదే ఎలాగో తెలుస్తుంది" అనుకుని వదిలేసి ముగ్గురు కలిసి వీడియో గేమ్ ఆడుకుంటున్నారు. ఆ రోజు రాత్రి 9 అవుతుందనగా హర్ష ప్రణయ్ పంపించిన రూమ్ బయట తన కజిన్ వినోద్తో ఆఫీస్కి సంబంధించిన టెండర్ కొటేషన్ గురించి మాట్లాడుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్, "రే వినోద్, ఈ టైంలో ఇక్కడేంట్రా నువ్వు? అంత సీరియస్గా ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ" అని అడిగాడు. దానికి వినోద్, "రేపు కంపెనీకి సంబంధించి ఇంపార్టెంట్ టెండర్ ఒకటి వేయాలి బ్రో. మన హర్షకు రేపు వ్రతం వల్ల రావడానికి లేదు కదా, రేపు నేనే వెళ్ళాలి టెండర్ వేయడానికి. అందుకే నాకు కొన్ని డౌట్స్ ఉంటే హర్షను అడగడానికి వచ్చాను." హర్ష వినోద్ ఇద్దరూ ఒకే వయసు వాళ్ళు అండ్ చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే చదువుకున్నారు. దాంతో ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. వినోద్ మాటలకి ప్రణయ్, "రే చిన్న, మీరిద్దరూ త్వరగా డిస్కషన్ కంప్లీట్ చేసుకుని ఫ్రెష్ అయ్యి ఇదిగో ఈ డ్రెస్ వేసుకుని రెడీగా ఉండు" అన్నాడు. అదంతా చూసిన వినోద్, "ఏంటి బ్రో, ఈరోజు మన హర్షకి ఫస్ట్ నైటా" అని సాగదీస్తూ అడిగాడు. ఆ మాటలకి హర్ష వినోద్ వైపు కోపంగా చూసి ప్రణయ్ వైపు తిరిగి, "రే, మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో నాకు తెలుసు కానీ జరగని దానికి ఆర్భాటం అవసరమా? అయినా నాకు ఇదంతా చాలా చిరాగ్గా ఉంది. మీరు ఈ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు ఆపేస్తారా లేదా" అన్నాడు కాస్త విసుగ్గా. ఆ మాటలకి వినోద్ ప్రణయ్ వైపు చూసి, "బ్రో, మామ్ కాల్ చేసింది, నాకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి, నేను వెళ్ళిపోతున్నాను" అని హర్ష వైపు తిరిగి, "రే హర్ష, ఆల్ ది బెస్ట్" అని చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. వినోద్ చేసిన దానికి హర్ష, "రే వినోద్, నీ పని ఇప్పుడు కాదు, రేపు చెప్తాను" అన్నాడు కోపంగా అరుస్తూ. ఆ మాటలకి వినోద్, "రే, నా సంగతి తర్వాత, ముందు నా మర్దల సంగతి చూసుకో" అని చెప్పి మళ్ళీ ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రణయ్ నవ్వుకుంటూ హర్ష వైపు తిరిగి, "చూడు చిన్న, నువ్వెవరిని ప్రేమించినా నీ పెళ్లి మాత్రం ఇంకొక అమ్మాయితో జరిగిపోయింది. నువ్వు ఆ అమ్మాయిని ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా యాక్సెప్ట్ చేసి తీరాలి. పోయిన అమ్మాయి కోసం కాకుండా ఇప్పుడు నీ జీవితంలోకి వచ్చి నీతో కడవరకు జీవించే అమ్మాయి కోసం ఆలోచించు. అలాగే నువ్వు అవునన్నా కాదన్నా ఈ ఏర్పాట్లు మేము చేసి తీరుతాం. లేదంటే నీకు ఇష్టం లేదంటున్నావని తెలిసి అమ్మ చాలా ఫీల్ అవుతుంది. సో నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, నాకు కొంచెం పని ఉంది, అది చూసుకుని వచ్చి నేను నీకు పంచి కట్టుకోవడానికి హెల్ప్ చేస్తాను, సరేనా" అన్నాడు ప్రణయ్. ఆ మాటలకి హర్ష, "మీకు నచ్చినట్టు చేసుకోండి" అని కోపంగా వెళ్ళిపోయాడు రూమ్లోకి. ప్రణయ్ నవ్వుకుని కిందకి వెళ్ళి పని చూసుకుని మళ్ళీ హర్ష దగ్గరకు వచ్చి తనకు రెడీ అవ్వడానికి హెల్ప్ చేశాడు. పద్మ శ్రావ్య కోసం వచ్చి తన రూమ్లో లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళింది పిల్ల అనుకుని వాళ్ళ అత్తయ్య దగ్గరకు వచ్చి అడిగింది. అందుకు సుశీల గారు, "నేనే, తనకి బోర్ కొడుతోందంటే పిల్లల దగ్గర పంపాను, ఇంకా అక్కడే ఉన్నట్టుంది" అన్నారు సుశీల గారు. ఆ మాటలకి పద్మ,
సరే అత్తయ్య అని పిల్లల రూమ్కి వచ్చి వాళ్లతో కలిసి చిన్నపిల్లల వీడియో గేమ్ ఆడుకుంటున్న శ్రావ్యని చూసి నవ్వుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, శ్రావ్య, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు ఈ కోతులతో కలిసి? రా అని పిలిచింది. వాళ్ళ మమ్మీ మాటలకి చిన్ను, మమ్మీ మేమేం కోతులం కాదు, అండ్ అలాగే ఇప్పుడు పిన్ని నీతో పంపం మీరు ఎలాగో మాతో కలిసి ఆడరు, ఇప్పుడు పిన్ని మా ఫ్రెండ్ అయిపోయింది తెలుసా అంది గేమ్ ఆడుతూనే. ఆ మాటలకు బన్ను కూడా, అవును మమ్మీ మేము పిన్నిని పంపం, అలాగే పిన్ని మాతోనే ఇక్కడే పడుకుంటుంది కూడా కదా పిన్ని అన్నాడు శ్రావ్య వైపు చూసి. బన్ను చిన్ను మాటలకి పద్మ, రే మీరు మీ పిన్నిని ఇక్కడే ఉంచేసుకుంటే అక్కడ మీ బాబాయ్ ఈగలు తోలుతూ కూర్చోవాల్సి వస్తుంది. లేవండి, లేచి వెళ్ళి డిన్నర్ చేయండి, తాతయ్య నానమ్మ వాళ్ళు కూడా తింటున్నారు, మీరు కూడా వెళ్ళి బుద్ధిగా తినేసొచ్చి పడుకోండి. కానీ ఆవిడ మాటలకి చిన్ను, నో మమ్మీ మేము పిన్నిని పంపించాం. వీళ్ళ మాటలన్నీ వింటూ శ్రావ్య నవ్వుకుంటూ గేమ్ ఆడుతూ ఉంది. అలా శ్రావ్యను చూసిన పద్మ, శ్రావ్య నువ్వు కూడా ఏంటి చిన్నపిల్లలా చేస్తున్నావు, రా మా మరిదిగారు నీ కోసం వెయిటింగ్ అక్కడ అంది. ఆ మాటలకి శ్రావ్య ఆశ్చర్యంగా, ఏంటి ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నారా, అంటే ఆయనకు నాతో మాట్లాడడం ఇష్టమేనా అని అడిగింది. మన పాపకి అసలు విషయం తెలియక. శ్రావ్య మాటలకు పద్మ తల కొట్టుకుని, దేవుడా ఈ పిల్ల మరీ ఇంత మాయకంగా ఉందేంటి అని నవ్వుకుంది. పద్మ చేసిన దానికి శ్రావ్య బొంగమూతి పెట్టుకుని, ఇప్పుడు నేనేమన్నానక్క అలా అంటున్నావు అంది. అందుకు పద్మ శ్రావ్యతో, మరి ఇంకేమనాలి అని బన్ను చిన్నులతో, మీరిప్పుడు కానీ నేను చెప్పిన మాట వినలేదనుకోండి, రేపు మిమ్మల్ని స్కూల్కి పంపించేస్తాను, అసలే రేపు ఇంట్లో చాలా ఫంక్షన్ కూడా ఉంది, ఆలోచించుకోండి అంది చిన్ను బన్నులతో. అది విన్న వాళ్ళిద్దరూ ఒకేసారి గట్టిగా నో అని అరిచి, మమ్మీ నువ్వు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి గేమ్ ఆపేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయారు తినడానికి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.